హాయ్ ఫ్రెండ్స్, రామమందిర నిర్మాణంలో ఎన్నో అద్భుత వస్తువులు బయటపడ్డాయి. వాటిని చూసి నాసా శాస్త్రవేత్తలు సైతం మూగబోయారు. వాటి గురించి తెలిస్తే హిందువుగా పుట్టినందుకు మీరు తప్పకుండా గర్వపడతారనే చెప్పాలి. ప్రస్తుతం అయోధ్యలోని రామమందిరం సోషల్ మీడియాలో ఎంతగానో ట్రెండ్ అవుతుంది. కొన్ని వందల సంవత్సరాల సంఘర్షణ తర్వాత రామమందిర నిర్మాణం పూర్తయింది. ఇక భారతీయులందరూ జనవరి 22వ తేదీ కొరకు వేచి చూస్తున్నారు. కేవలం భారతీయులే కాదు, ప్రపంచంలోని నలుమూలలో ఉన్న వారందరూ శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కొరకు వేచి చూస్తున్నారు. అయితే ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే, ఈ ఆలయ నిర్మాణం జరుగుతుండగా ఇక్కడ అద్భుత ఆశ్చర్యానికి కలుగజేసే ఎన్నో వస్తువులు బయటపడ్డాయి. రామమందిర నిర్మాణంలో బయటపడిన అద్భుతాలను చూసి నాసా శాస్త్రవేత్తలు కూడా కంగుతిన్నారు అంటే ఏమాత్రం అతిశయోక్తి ఉండదు. దీని గురించి తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. సో నేను మీకు ఈ వీడియోలో రామమందిర నిర్మాణంలో జరిగిన అద్భుత చమత్కారాలతో పాటు అక్కడ బయటపడ్డ వస్తువుల గురించి వివరించబోతున్నాను. ఫ్రెండ్స్, మీరు కూడా ఆ శ్రీరాముని భక్తులైతే వీడియోను లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అయోధ్యలో రామమందిర నిర్మాణం కొరకు 1200 స్తంభాల యొక్క డ్రాయింగ్ తయారు చేయించి అమెరికా నుండి ఒక గొప్ప విశిష్ట వైజ్ఞానికుల బృందాన్ని పిలిపించింది భారత ప్రభుత్వం. అయితే ఈ వైజ్ఞానిక బృందం రామమందిర నిర్మాణానికే అయోధ్యలో తవ్వకాలు జరుగుతున్నప్పుడు అక్కడ ఓ అద్భుత దివ్యమైన వస్తువు బయటపడింది. ఈ వస్తువు అక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తలనే కాదు, భారత ప్రభుత్వాన్ని సైతం కుదిపేసింది. దాంతో వెంటనే భారత ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ దివ్య వస్తువుపై రీసెర్చ్ చేయించడం మొదలుపెట్టింది. కానీ ఇది జరిగిన కొన్నాళ్లకి రామమందిర నిర్మాణంలో మరో అద్భుతం చోటు చేసుకుంది. అయితే ఈ అద్భుతాన్ని చూసి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ శ్రీరాముని మహిమను డైరెక్ట్ గా ఎక్స్పీరియన్స్ చేసి శ్రీరామ భక్తులైపోయారు. అయితే అసలు విషయం ఏమిటంటే, రామమందిర నిర్మాణ కార్యక్రమానికి అమెరికా నుండి థామస్ అనే ఒక వైజ్ఞానికవేత్త అయోధ్యకి వచ్చి రామమందిర నిర్మాణం బాగానే జరుగుతుందని గ్రహించాడు. ఆ తర్వాత ఆయన అక్కడ పనిచేస్తున్నప్పుడు ఆలయ పరిసరాల్లో ఒక దగ్గర మట్టి మెత్తగా ఉండడాన్ని గమనించాడు. ఆ మట్టి అక్కడ ఉన్నటువంటి మట్టితో పోలిస్తే ఎంతో విచిత్రంగా ఉందనే విషయాన్ని గ్రహించిన అమెరికన్ శాస్త్రవేత్త కొంతమంది కూలీ వాళ్లను అక్కడ తవ్వమని ఆదేశిస్తాడు. అయితే ముందుగా కూలీలకు థామస్ అక్కడ ఎందుకు తవ్వమని చెబుతున్నాడో అర్థం కాలేదు. కానీ ఆ కూలీలు ఆర్డర్ ఫాలో చేయడం తప్ప ఇంకేమీ చెయ్యలేదు. దాంతో మారు మాట్లాడకుండా థామస్ చెప్పిన విధంగానే అక్కడ తవ్వకాలు మొదలుపెట్టారు. అయితే కొంత దూరం తవ్విన తర్వాత అక్కడి నుండి నీళ్లు రావడం మొదలవుతుంది. దాంతో కూలీలు అక్కడ తవ్వకాలు జరపడం ఆపేస్తారు. ఎందుకంటే నీటిలో తవ్వకాలు జరపడం అంటే చాలా కష్టం. ఓ విధంగా చెప్పాలంటే నీటిలో తవ్వకాలు జరపడం అసాధ్యం కూడా. అకస్మాత్తుగా నీళ్లు రావడాన్ని చూసిన శాస్త్రవేత్తలు అవి ఎక్కడి నుండి వస్తున్నాయో తెలుసుకోవడానికి ఆ నీటిని పరీక్షించగా అవి అక్కడే సమీపంలో ప్రవహిస్తున్న సరయూ నది నీరు అని తెలిసింది. అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలంతా మాత సరయూ రామమందిర నిర్మాణానికి తోడ్పడుతుందని, ఇదంతా ఆ పరమాత్మ యొక్క చమత్కారమేనని భావిస్తే శాస్త్రవేత్తలు మాత్రం సుదీర్ఘ ఆలోచనలో పడిపోయారు. ఎందుకంటే నీరున్న ప్రదేశంలో దృఢమైన భవ్య మందిరాన్ని నిర్మించడం అనేది ఆషమాషి విషయం కాదు. శాస్త్రవేత్తలంతా సరయూ నది నీళ్లు రామమందిర నిర్మాణంలో బయటపడడం అనేది ఓ చమత్కారమా లేక ప్రకృతి వైపరీత్యమా అర్థం చేసుకోలేక సతమతమైపోయారు. చివరకు ఏమీ అర్థం కాక అయోమయ స్థితిలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు అంతా కలిసి శ్రీరాముని ప్రార్థించడం ప్రారంభించారు. ఎందుకంటే ఎప్పటి వరకు అయితే సరయూ నది నీళ్లు వస్తూ ఉంటాయో అప్పటి వరకు ఆలయాన్ని నిర్మించలేరు. అయితే ఏం అద్భుతం జరిగిందో తెలియదు, కానీ తరువాతి రోజే నీరు రావడం దానంతట అదే ఆగిపోయింది. దాంతో రామమందిర నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభించారు. ప్రస్తుతం అయోధ్యలోని రామమందిర నిర్మాణం దాదాపుగా పూర్తయిపోయింది. జనవరి 22న ఆలయంలో విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన చేయబోతున్నారు. ఈ అద్భుత ఆలయాన్ని దేశ విదేశాల నుండి భక్తులు వచ్చి సందర్శించుకునేందుకు వీలుగా భారత ప్రభుత్వం ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మించింది. భారతదేశ వ్యాప్తంగా 1000కి పైగా రైళ్లను అయోధ్య నగరానికి ప్రారంభించింది. ఫ్రెండ్స్, శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన తర్వాత ఆలయ తలుపులు భక్తుల కొరకు ఎప్పుడూ తెరుచుకునే ఉంటాయి. సో మనం ఈ ఆలయాన్ని ఎప్పుడైనా సందర్శించుకోవచ్చు. కానీ ప్రాచీన కాలంలో అయోధ్యలో రామమందిరం ఎలా ఉండేది, దానిని ఎవరు నిర్మించారు అనేది మనలో చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. పూర్వం అయోధ్యలో రామమందిరాన్ని ఎవరు నిర్మించారు అనే దాని గురించి 90% మందికి తెలియదు.
పవిత్ర నగరమైన అయోధ్య హిందువులకు ఎంతో మహత్పూర్ణమైనది. ఎందుకంటే సాక్షాత్తు శ్రీరాముని జననం ఇక్కడే జరిగింది. ఈ కారణం చేతనే అయోధ్యను శ్రీరామ జన్మభూమి అని కూడా అంటారు. ఇతిహాసకారుల ప్రకారం కౌశల్ ప్రదేశ్ ప్రాచీన రాజధాని అవధ్ అను నగరమే కాలాంతరంలో అయోధ్యగా మార్పు చెందింది. పూర్వకాలం నుండి అయోధ్య అంటే ఆలయాలకు పెట్టింది పేరు. నేటికి కూడా ఇక్కడ తవ్వకాలలో హిందూ, జైన మతం, బౌద్ధ మతాలకు చెందిన ఆలయాల యొక్క అవశేషాలు బయటపడుతుంటాయి. అయోధ్య నగరం యొక్క వర్ణన మనకు వాల్మీకి రామాయణంలో కూడా చూసేందుకు లభిస్తుంది. శ్రీరాముని పాలనలో అయోధ్య నగరం స్వర్గంలో ఉండేదట. అయోధ్య సుఖ సంతోషాలతో వర్ధిల్లేది. ఆ కాలంలో అయోధ్య నగరాన్ని స్వర్గంతో పోల్చేవారు. శ్రీరాముని జల సమాధి తర్వాత అయోధ్య నగరం బోసపోయింది. కానీ ఆయన జన్మభూమిపై ఉన్న రాజమందిరం మాత్రం చెక్కు చెదరలేదు. అయితే శ్రీరాముని తర్వాత కుష్ మరోసారి రాజధాని అయోధ్య నగరాన్ని పునర్నిర్మించాడు. దీని తర్వాత సూర్యవంశస్థులు 44 తరాల పాటు ఇక్కడే రాజ్యమేలారు. సూర్యవంశస్థులలో చివరి రాజు అయిన బృహద్బలుడు కూడా ఇక్కడ నుండే పరిపాలన చేశాడు. సూర్యవంశంలో జన్మించిన బృహద్బలుడు మహాభారతంలో కౌరవుల వైపు నుండి యుద్ధం చేస్తూ అభిమన్యు చేతిలో మరణించాడు. ఇక మహాభారత యుద్ధం తర్వాత అయోధ్య మరోసారి ఒంటరిదయ్యింది. పౌరాణిక కథల ప్రకారం బృహద్బలుడు మరణించాక క్రీస్తు శకం 100 సంవత్సరాల తర్వాత ఉజ్జయిని చక్రవర్తి సామ్రాట్ విక్రమాదిత్య ఒకరోజు తిరుగుతూ అయోధ్య నగరానికి చేరుకున్నాడు. అలసిపోయి ఉన్న ఆయన సరయూ నది తీరంలో ఒక మామిడి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుండగా చుట్టుపక్కల ఉండే మునీశ్వరుల ద్వారా ఆ అయోధ్య నగరం ఒక పవిత్ర భూమి అని, సాక్షాత్తు శ్రీరాముడు కాలు మోపిన నేల అని తెలుసుకున్నాడు. ఆ ముని మహాత్ముల మాటలు విని విక్రమాదిత్య సరయూ నది తీరంలో నల్లని రాతిపై అద్భుత శిల్పాలను చెక్కించి కనువిందులు చేసే ఒక ఆలయాన్ని నిర్మించాడు. ఆలయంతో పాటుగా అక్కడే ఒక బావిని మరియు చెరువుని కూడా నిర్మించాడు విక్రమాదిత్యుడు. సామ్రాట్ విక్రమాదిత్యుని తర్వాత ఎంతో మంది రాజులు కూడా ఈ దేవాలయాన్ని సంరక్షించడంలో తమ వంతు కృషి చేశారు. అయితే 1100 BCలో కనౌజ్ రాజైన జైచంద్ ఆలయంలోనే విక్రమాదిత్యుడు ఇన్స్క్రిప్షన్ తీసేసి తన పేరు రాయించుకున్నాడు. ఈ తరుణంలోనే పానిపత్ యుద్ధం తర్వాత జైచంద్ కూడా అంతమైపోయాడు. దాని తర్వాత భారతదేశంలో ఆక్రమణకారులైన మొఘల్ సామ్రాజ్యం మెల్లిమెల్లిగా బలోపేతం అవ్వడం మొదలయ్యింది. ఈ ఆక్రమణకారులు వారణాసి, మధురతో పాటుగా అయోధ్యపై కూడా ఆక్రమణ చేశారు మరియు ఆలయాలను కొల్లగొట్టి వాటిలో ఉన్నటువంటి విగ్రహాలను ధ్వంసం చేసేశారు. మొఘల్ ఆక్రమణకారులు భారతదేశంలోని అన్ని ఆలయాలపై ఆక్రమణలు చేసి విగ్రహాలను ధ్వంసం చేయగలిగారు. కానీ 14వ శతాబ్దం వరకు కూడా వారు అయోధ్యలోని రామాలయాన్ని మాత్రం ముట్టుకోలేకపోయారు. సికందర్ లోడి శాసన కాలంలో కూడా అయోధ్యలో రామాలయం చెక్కు చెదరకుండా ఉండేదని చెప్పబడింది. అయితే 14వ శతాబ్దంలో భారతదేశం మొత్తం మొఘలుల ఆధీనంలో వచ్చేసింది. దాని తర్వాత శ్రీరాముని జన్మభూమి అయోధ్య నగరంలో నిర్మితమైన రామాలయాన్ని ధ్వంసం చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. ఈ తరుణంలోనే 1528 నుండి 1530 మధ్య కాలంలో రామాలయంపై బాబ్రీ మసీద్ నిర్మాణం జరిగింది. బాబర్ ఆటోగ్రఫీ. బాబర్ నామాలోని ప్రకారం 1528లో హిందూ దేవాలయాలను కూల్చి మసీదులను నిర్మించామని బాబర్ ఆదేశించాడు. అప్పుడు నిర్మించిన మసీదు 1992 వరకు కూడా ఉంది. ఇదే నిజమన్నట్లుగా ఇక్కడ 2 ఆధారాలు ఉన్నాయి. అవి ఏంటంటే, ఇక్కడ మసీద్ గోడలపై ఇలా రాయబడింది: ఎవరి పరిపాలన గురించి అయితే స్వర్గంలో కూడా చర్చించుకుంటారు, అటువంటి మహాయోధుడు బాబర్ చక్రవర్తి ఆదేశం ప్రకారం మీర్పాకి మసీదును నిర్మించాడు. మరొక కథనంలో అక్బర్ తన శాసనకాలంలో ప్రస్తుతం బాబ్రీ మసీదు ఉన్న ప్రదేశాన్ని హిందువులకు ఇచ్చేశాడు. కానీ క్రూర శాసకుడైన ఔరంగజేబ్ అక్కడ బాబర్ జ్ఞాపకార్థముగా బాబ్రీ మసీద్ నిర్మించాడని చెప్తారు. ఏది ఏమైనా హిందువులు మాత్రం ఏ ప్రదేశంలోనైతే బాబ్రీ మసీదును నిర్మించారో అది శ్రీరాముని జన్మస్థలం అని నమ్ముతారు. కానీ చివరలో ఈ బాబ్రీ మసీద్ను విశ్వ హిందూ పరిషత్ మరియు ఇతర సంఘాల వారు కూలగొట్టేశారు. దాంతో ఎన్నో సంవత్సరాల పాటు వివాదాలకు కేంద్ర బిందువు అయిన ఈ నెల 2019వ సంవత్సరంలో శ్రీరాముడి జన్మభూమిగా భావించి బాబ్రీ మసీదు ఉన్న ప్రదేశాన్ని హిందువులకు అప్పగించింది. ఇక్కడే నేడు శ్రీరాముడి భవ్య మందిరాన్ని నిర్మించారు. మరియు 2024 జనవరి 22న ఈ ఆలయంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన జరగబోతుంది. సో ఫ్రెండ్స్, వీడియో మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి మాకు తెలపండి. మరియు ఇటువంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ అన్ని మిస్ కాకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.